హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్ లొకేషన్ నుంచి అసోసియేట్ కంటెంట్ అనలిస్ట్ అని చెప్పి ఉద్యోగాలు వచ్చాయి. డేటా ఎంట్రీ వర్క్ చేసే ఉద్యోగాలు అనమాట ఇవి. సో మనకు రీసెంట్గానే విడుదలయ్యింది. సో ఎటువంటి ఫీజు లేదు అప్లై చేసుకోవడానికి. మనకు హైబ్రిడ్ లొకేషన్ అంటే కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయాలి, కొన్ని రోజులు ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. పర్ మంత్ మనకు 25,000 నుంచి 30,000 వరకు శాలరీ అయితే తీసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, మీ దగ్గర ఏదైనా పర్లేదు, డిగ్రీ ఉంటే చాలు. తప్పకుండా వీడియో చూసి అప్లికేషన్ పెట్టేయండి. ఈ ప్రైవేట్ జాబ్స్కి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి మనం లేట్ చేసుకుంటే అవకాశం మిస్ అవుతుంది. తర్వాత లేట్గా వీడియో చూసి అప్లై చేసుకున్న ఉపయోగం ఉండదు. కాబట్టి వెంటనే అప్లై చేయండి, ఫీజు లేదు, మొబైల్లో అప్లికేషన్ పెట్టుకోవడమే. వస్తే జాబు, లేకపోతే ఏం కాదు కదా. తప్పకుండా అప్లై చేయండి. మనకు పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చూస్తూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ మాకు కూడా పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క అవకాశం ఎవరు ఇచ్చారంటే క్లారివేట్ అనే కంపెనీ నుంచి మనకు రావడం జరిగిందండి. ఓకే, సో ఈ క్లారివేట్ కంపెనీ నుంచి అసోసియేట్ కంటెంట్ అనలిస్ట్ ట్రేడ్ మార్క్స్ ఇండెక్సింగ్ అంటే ట్రేడ్ మార్క్స్ సంబంధించి ఇండెక్సింగ్ వర్క్ అనమాట. సో మనకు 2 లొకేషన్స్లో మనకి జాబ్ ఇవ్వడం జరిగింది. చూడండి, సియాలని కొడితే మనకు ఏ లొకేషన్స్లో జాబ్ వచ్చదని చెప్పేసి మనకు కనిపిస్తుంది అనమాట. తమిళనాడు నుంచి మనకు వచ్చాయి, అలాగే హైదరాబాద్ నుంచి మనకు రావడం జరిగింది. మనం హైదరాబాద్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై నో బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి అయితే అప్లై చేయొచ్చండి. ఇది హైబ్రిడ్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకొన్ని రోజులు మనం ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. దగ్గరగా హైదరాబాద్ లొకేషన్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. అక్టోబర్ 1న ఈ నోటిఫికేషన్ని రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ఒక వారం అవుతుంది వచ్చి, అంతే. తప్పకుండా అప్లై చేసుకోండి. వీఆర్ లుకింగ్ ఫర్ అన్ అసోసియేట్ కంటెంట్ అనలిస్ట్ జాయిన్ అవర్ ట్రేడ్ మార్క్ ఇండెక్సింగ్ టీమ్ ఇన్ చెన్నై. సో అంటే చెన్నై బేస్డ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మీకు హైదరాబాద్ కూడా అప్లై చేసుకోవచ్చు, చెప్పాను కదా ముందే. సో ట్రేడ్ మార్క్స్ ఉంటాయి కదా, అవి ఇండెక్సింగ్ టీంలో మీకు అసోసియేట్ కంటెంట్ అనలిస్ట్గా వీళ్ళు ఇక్కడైతే వర్క్ ఇస్తున్నారు. ఏముంటుందంటే వర్క్ చూడండి, డేటా ఎంట్రీ వర్క్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అంటే వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్, ఇంటర్నెట్, వీటిపైన అయితే వర్క్ చేయవలసి ఉంటుంది అనమాట. సో దీనికి అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, సిమిలర్ డొమైన్ ఏదైనా పర్లేదు. సో అందుకే చెప్తున్నాను, మీ దగ్గర ఎటువంటి డిగ్రీ ఉన్నా తప్పకుండా అప్లై చేయండి. సో కెన్ బి ఏ ఫ్రెషర్. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్, ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు మా దగ్గర అనుకునే వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే లేదా ఏ టాలెంట్ విత్ 6 months to 2 years, 6 నెలల నుంచి 2 ఏళ్ళ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకు ఫ్రెషర్స్కి అప్లై చేయమన్నారు కాబట్టి మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. సో మీకైతే ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్లో మనకు మంచి నాలెడ్జ్ ఉండాలి. వర్డ్లో, ఎక్సెల్లో, అవుట్లుక్లో, ఇంటర్నెట్లో. సో చాలామందికి ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి మీ దగ్గర డిగ్రీ ఉండి ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఇది మీకోసం ఈ ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేయొద్దు. ఇక్కడ మనం ఏం వర్క్ చేయాలనేది చాలా క్లియర్గా ఇచ్చారు. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. సో చూడండి, మనకు హవర్స్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఉంటుందంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు. హైబ్రిడ్ వచ్చేసరికి 2 లేదా 3 రోజులు ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి చేయాలి. మిగతా రోజులు మనం ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవాలన్నమాట. ఒక వారంలో 2 రోజులు 3 రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, మిగతా రోజులంతా కూడా మనం ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో మనకు 12 to 9 PM వరకు కూడా ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ ప్రకారంగా మనకు 12 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు జాబ్ ఉంటుంది. అలాగే 2 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు. సో మీరు ఏదో ఒక టైం స్లాట్ని చూస్ చేసుకొని, సో మనకు 1 గంట సమయం ఇస్తారు బ్రేక్ కోసం, మిగతా సమయంలో వర్క్ చేయవలసి ఉంటుంది. సో చాలా మంచి అవకాశం అంటే ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి అప్లై చేయండి. ఎటువంటి ఫీజు లేదండి, మళ్ళీ చెప్తున్నాను, ఫీజు అయితే లేదు. సో జాబ్ కావాలన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై నౌ అయితే క్లిక్ చేద్దాం. ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది పేజ్ అని ఏంటనేసి. సో మనం అప్లై నౌ క్లిక్ చేయగానే చూడండి, మనం ఏ దానికి అప్లై చేస్తున్నామో చాలా క్లియర్గా చెప్పారు. మై ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్, అడిషనల్ క్వశ్చన్స్. సో ఈ విధంగా అయితే మనకు పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మన రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మన ఇన్ఫర్మేషన్ని ఎట్లా తెలుసుకున్నారు మీ జాబ్ గురించి, తర్వాత హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఎంప్లాయ్ ఆర్ కాంట్రాక్టర్, ఇఫ్ ఎస్. సో మీరు ఈ ఆర్గనైజేషన్ ఇంతమంది ఏమైనా వర్క్ చేశారా, ఎంప్లాయ్ కానీ కాంట్రాక్టర్ కానీ అయితే చెప్పండి, లేకపోతే నో అని పెట్టండి. కంట్రీ ఇండియా, గివెన్ నేమ్స్, సో ఫ్యామిలీ నేము, లోకల్ గివెన్ నేము, లోకల్ ఫ్యామిలీ నేము, అడ్రస్ లైన్ 1. అంటే ఇక్కడ లోకల్ గివెన్ నేమ్ అంటే ఇక్కడ మీ పేరు రాయండి, అర్థమైందా? ఫ్యామిలీ నేమ్ రాయండి. ఓకే, అంటే మనకు లోకల్ గివెన్ నేమ్స్ అంటే ముద్దు పేర్లు అలా ఉంటాయి కదా, అలా లోకల్ ఫ్యామిలీ నేము.
ఓకే, అడ్రస్ లైన్ 1, సిటీ, పోస్టల్ కోడ్, ఈమెయిల్, కంట్రీ, ఫోన్ కోడ్, ఫోన్ నెంబరు, డివైస్ టైపు. ఇక డివైస్ టైప్ అంటే మొబైల్ నుంచి అప్లై చేస్తున్నారా? సో మీకు మీ దగ్గర ఏముంది, మొబైల్ ఉందా, టెలిఫోన్ ఉందా? సో మొబైల్. సో ఇక్కడ వీ కలెక్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. టిక్ బాక్స్లో నెక్స్ట్ స్టెప్ అయినా క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మిస్ చేయొద్దు, ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.